హే హాయ్ మావా బ్రోస్. ఏందబ్బా బుడ్డు మూతేసుకొని బిల్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఈరోజైతే డీమార్ట్‌కైతే వెళ్ళున్నాము. ఫస్ట్ లిఫ్ట్‌లోకి ఎక్కంగానే నవ్వుని కంట్రోల్ చేసుకోవాలనుకుని ఈ మ్యూజిక్ వినంగానే నవ్వయితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇంక మళ్ళైతే ఇంటికి కావాల్సినవైతే తీసుకోవడానికైతే వెళ్ళాం. ఇంక నెక్స్ట్ మా ఫ్రెండ్‌ని ఇలా చూడంగానే నాకు ఈ డైలాగ్ ఎంతో గుర్తొచ్చింది. ఎందుకో ఒకసారి అలా అనాలనిపించింది ఫ్రెండ్. మనకు వాటితో అవసరం లేకపోయినా ఏవో ఒకటి తీసి అయితే చూడాలి. మళ్ళీ వాటినైతే అదే ప్లేస్‌లో తీసి పెట్టేయాలి. అదైతే ఆచారం. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరవు. ఇంక పికిల్స్‌ని పలకరిద్దామని పోతే నాకైతే కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో ఇంక పిల్లలు ఆడుకున్న బొమ్మలు ఎత్తుకొని కీ తిప్పి వదిలేసాము. అదైతే కిందికి వెళ్ళిపోయింది దెబ్బకు. ఇంక నా పేరు సంతోష్ కాబట్టి నేను చిన్నప్పటి నుంచి సంతూర్ సోపే వాడేవాడిని. ఇప్పుడైతే సంతూర్ వాడటం లేదు, ఎందుకంటే సంతూర్ సోప్ వాడిన సంతోషం లేదు. ఇంకా బయట అందరూ అయితే నన్ను పులింట్లు అన్నానే రికగ్నైజ్ చేస్తున్నారు. అందుకని నేను పులింట్లు పేరు చేస్తున్నాను. పులింట్లు బిజినెస్ పెట్టుకోవాలంటే దీపక్ చెప్తున్నాడు నాకైతే. మనకి ఏది అవసరం ఉన్నా లేకపోయినా రేట్లు అయితే చూడాలి, మళ్ళీ ఆడే పెట్టేయాలి. ఇదైతే ఖచ్చితంగా చేస్తాను నేను ఎప్పుడు వెళ్ళినా. కానీ మనకు కావాల్సిందే ఎత్తుకొని మళ్ళీ ఆ కార్ట్‌లోకి అయితే వేసుకోవాలి. ఇంక డీమార్ట్‌లో వేసే రౌండ్ లేదో గుళ్ళో తిరిగితే పుణ్యమన్నా వస్తుంది. అదేందనా అంటే డీమార్ట్‌లో అయితే తిరిగితే డిస్కౌంట్ వస్తుంది. దేవుడి దగ్గర తిరిగితే అలసట వస్తుంది అనుకుంటారు కొంతమందైతే. ఇంక బిల్ అయితే 2540 ఏమో అయింది. ఇంక లోపల షాపింగ్ చేస్తా అంటే బయటైతే వానైతే పడతా ఉన్నింది. మేమైతే చూసుకోలేదు. ఇంక వాన పడుతుంది కదా అనేసి వేడివేడిగా కాదు చల్లగా ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చి ఇచ్చినాడు దీపు. డీమార్ట్‌లో షాపింగ్ చేసుకొని బయటొచ్చినంక ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అయితే పడేయాలి కడుపులో. అప్పుడే ఆ లోపల జరిగిన వేడైతే ఈ ఐస్ క్రీమ్ తింటే చల్లగా అయిపోతాము. ఈ వీడియోకైతే ఇంతే. మేము చేసిన దూల పనులు ఇంకా రికార్డ్ చేయలేదు. నవ్వి చచ్చిపోతారు అది కానీ పెట్టినామనుకో. ఈ వీడియోకైతే ఇంతే. ఓకే బాయ్.